పర్వతం ఏం సంతోషంగా ఉందనుకుంటున్నారా? ఎలకలు బురియలు పెట్టేస్తాయి, పెద్ద పుల్లు తిరుగుతుంటాయి, పుట్టలు పెట్టి పావులు దూరుతాయి, ఇవన్నీ బాధలేగా. అయినా అలా ఎత్తుగా నిలబడుతుంది, తానేం కష్టం లేనట్టుంటుంది, ఏం ఏడవదు. సముద్రం ఆడదాంతో పోలుస్తారు, ఎందుకో తెలుసా అండి? ఆవిడ్ని చూడడానికి అబ్బా ఆవిడికి ఏమిటి అనిపిస్తుంది, కానీ ఆ ఇంట్లో అత్తగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, మామగారితో ఎన్ని బాధలు ఉన్నాయో, ఇంటికి వచ్చే వాళ్ళతో ఎంత బాధలు ఉన్నాయో, ఒక్కరోజు టిఫిన్ తినడానికి ఉండదు. ఇలా టిఫిన్ పెట్టుకునేటప్పటికీ కాలింగ్ బెల్ అన్నా మోగుతుంది, ఫోన్ అన్నా మోగుతుంది, ఇంటికి అలా వస్తూనే ఉంటారు. ఒక్కనాడు 10ంటికో రాత్రి 11ంటికో ఆకలి చచ్చిపోయాక పలహారమే తప్ప ఒక్కనాడు వేళ పట్టున తినడానికి ఉండదు. ఆయన్ని కట్టుకున్న ప్రారంభం. పైకి ఆయన భార్య అని పేరు, గౌరవం. ఆవిడ నిజానికి వేళ పట్టున తినే పలహారం కూడా ఉండదు జీవితంలో. అయినా ఇంతటి బడబాగ్నిని, ఇంత బాధని కడుపులో పెట్టుకుని పైకి సముద్రం పొంగిపోతూ సంతోషపడిపోతున్నట్టు అంత సంతోషంగానూ కనపడుతుంది. అందువల్ల కదా ఇద్దరు దాంపత్యానికి ఆ పేరు వచ్చింది, అంత గొప్పతనం వచ్చింది. ఆవిడ దాచుకోకుండా పైకి వదిలింది అనుకోండి, బడబాగ్ని, ఆయన గౌరవం పోయింది ఇంకా కదండి. అందుకని స్త్రీని సముద్రంతో పోలుస్తారు, పురుషుణ్ణి పర్వతంతో పోలుస్తారు.